సరే వస్తున్నాను అని చెప్పాడు, నా వచ్చానే కలుస్తా అని చెప్పాడు. ఆయనకు ఇక్కడ వచ్చినా కూడా 5-6 సార్లు నేను కాల్ చేసిన ఫోన్లోనే మాట్లాడుతున్నాడు. అన్న కలుస్తానని అన్న లోపల నాకు మార్నింగ్ మధ్యాహ్నం నాకు కాల్ వచ్చేసింది, అన్న ఇట్లా చందన్న లేడు అని అనగానే మా టీవీలలో చూస్తేనే నాకు అర్థమైపోయింది ఆయన లోతుగా ఆ అమ్మాయిని ఏ విధంగా ఇష్టపడ్డాడో, ఆ అమ్మాయిని ఆ ప్రేమని మళ్ళీ మీద వినిపించేసుకుండు మా చందన్నని. అదే మొత్తం విషయం ఎలా అయింది, యాక్సిడెంట్ ఎలా అయింది, నేను పండుకున్నానా లేదా నేనే డ్రైవింగ్ చేసుకున్నా నీకు తెలుసు కదా అన్న. మేము ఎక్కడెక్కడైనా ఫంక్షన్స్ ఎక్కడైనా బయట ఎక్కడ పార్టీలకు పోయినా కూడా మాక్సిమం ఆయన డ్రింక్ చేసినా ఆయననే డ్రైవింగ్ చేస్తాడు. అస్సలకి తెలియదు నాకు. నేను ఇంత క్లోజ్ ఉన్నా కూడా ఈ వదినతోని నేను 2-3 ఫంక్షన్ కి వచ్చాము, ఈ వదినతోనే ఉంటున్నాను మాకు తెలుసు. అయితే ఈవిడతో ఎలా ఉండేవారు అంటే వీటితో చాలా ప్రేమతో ఉండే, చాలా హ్యాపీ బర్త్డే అయితే చాలా గ్రాండ్ గా చేసిండు, చాలా ఉండే. ఆయన రాతల ఈమె కూడా ఉన్నదేమో ఈ విధంగా అయింది. సరే ఇక్కడ కూడా మెయింటైన్ చేసి అక్కడ కూడా మెయింటైన్ చేస్తాను అనుకోని తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది అనుకున్నారు, కానీ ఈ విధంగా అవుతుంది అట్లా యాక్సిడెంట్ అవుతుంది అని మనతో అనుకోలేదు. ఇండస్ట్రీలో మేము ఆయన ఉన్న హైట్ కు గెటప్ కి కొత్త విలన్. ఇప్పుడు మనం బాలీవుడ్ నుంచి ఆ నుంచి తెచ్చుకుంటారు, తమిళ్లో అక్కడ బొంబాయి నుంచి తెచ్చుకుంటారు, మంచి టాలెంట్.